హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్నాస్ ఛానల్. ఇప్పుడు మనం మాఘమాసంలో ఉన్నాం కదండి. మాఘమాసం అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక నోములు పట్టి ఉద్యాపన తీర్చుకోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే నేను ఒకసారి కన్య తులసమ్మ గౌరీ నోము పట్టానండి. ఆ నోము ఇవాళ రోజున తీర్చుకున్నాను. అందుకనే మీకోసం చిన్న వీడియో అది ఏర్పాటు చేశానండి. ఎవరన్నా చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియోని చూడండి, చక్కగా నేర్చుకోండి, చేసేసేయండి. ముఖ్యంగా ఈ వీడియోకి కావాల్సినవి అరిసెలండి. అంటే 13 జతల అరిసెలు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అలాగే 13 జతల అరిసెలు ఒక చిన్న కన్నె ముత్తైదుకి ఇవ్వాలండి. అంటే ఇంచుమించుగా 9 ఏళ్లలోపు ఆడపిల్లని సెలెక్ట్ చేసుకోవాలండి ఈ నోముకి. ముఖ్యంగా ఉండవలసినవి ఈ 2 అరిసెలు, 9 ఏళ్లలోపు ఆడపిల్ల. అలా ఆ పిల్లని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పాపకి సరిపోయేంతగా పరికిణీ జాకెట్ని తీసుకోవాలండి. ఇంతేనండి ఈ నోముకి ముఖ్యంగా కావాల్సినవి. ఇక మిగిలిందంటారా, మనము పువ్వులు, పళ్ళు, తమలపాకులు, కొబ్బరికాయ ఇవన్నీ ఎలాగో మన ఇంట్లో సిద్ధం చేసుకునే ఉంటాం. ముందుగా మనం చక్కగా అరిసెల్ని ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకుని దేవుడి గూట్లో గౌరీదేవిని, వినాయకుడిని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. పూజకి అవసరమైన సామాగ్రి అంతా దగ్గర పెట్టుకుంటే మళ్ళీ లేవక్కర్లేదండి. ముందు వినాయకుడికి పూజ చేసుకుని వినాయకుడికి షోడశోపచార పూజ అంతా పూర్తి చేసి అప్పుడు గౌరీదేవికి కూడా పూజ చేసుకోవాలండి. మాఘమాసం కారణంగా నేను పరవన్నం కూడా నైవేద్యం పెట్టానండి. ఇలా ఆ చిన్న పాపకి మనం కొన్నప్పుడు బట్టలతో పాటుగా గాజులు, పువ్వులు, తర్వాత తనకిష్టమైనవి ఏమన్నా చిన్న చితక బొమ్మలు కూడా కొనొచ్చండి. తనకిష్టమైనవి, ఎందుకంటే చిన్న పాప కదా, చక్కగా ఆడుకుంటుంది. అందుకోసమని ఇదిగో చూడండి, నేనే స్వయంగా మాల కట్టాను. ఆ మాల దాంతోపాటుగా గులాబీ పూలు 2 ఇవి కూడా కలిపి ఆ బుడ్డి పాపకి బుడ్డిగా తల్లో అలంకరించి పెట్టానండి. చిన్న పిలకల్లో ఈ పూలు పెడితే ఎంత అందం వచ్చిందో ఆ మొహానికి. అందులో మొహమేమో బుడ్డిది, దానికి తోడు ఈ పూలు ఎంతో అందంగా ఉందండి. తర్వాత మనము దొడ్లో ఉన్న తులసమ్మకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి పూలు పెట్టి అక్కడ కూడా దీపం వెలిగించుకుని పూలతో అలంకరించి తర్వాత మనం కాస్త ముందు ఏదో ఒక పండు నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత పరవన్నాన్ని కూడా నైవేద్యం పెట్టానండి నేను. అది కూడా ఈ రోజున మాఘపాదివారం కలిసి వచ్చింది. అందుకని సూర్యుడికి కూడా పరవన్నాన్ని నైవేద్యం పెట్టాను. తులసమ్మ దగ్గర కూడా నైవేద్యం పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి, పాపని పిలిచాం కదా, ఊరికినే కూర్చోపెట్టకూడదు. అందుకని ముందుగా మనం చక్కగా పాపని అలంకరించాలి. అలంకరించటువంటి ఏముందండి, మనం ఏ ముత్తైదు వచ్చినా పసుపు రాసి బొట్టు పెట్టి గంధం ఇచ్చి పువ్వులిచ్చి అన్నీ చేస్తుంటాం కదా. అలాగే పాప వచ్చేసరికి నేను చక్కగా పసుపు, ఇదిగోండి ఇక్కడ సున్నం, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. చక్కగా కూర్చుంది. దానికి పారాణి కూడా పెట్టానండి. చిన్న పాదాలు ఎంత ముచ్చటగా ఉన్నాయో ఆ పారాణి చూస్తుంటే. అది కూడా విసుక్కోకుండా ఏడవకుండా ఎంత చక్కగా చేయించుకుందోనండి. ఎందుకంటే చిన్నపిల్లలకి అంతసేపు కూర్చోబెట్టాలంటే వాళ్ళకి విసుగు. కానీ ఈ పాపకు మాత్రం ఏ మాత్రం కనపడలా, ఇంకా సరదా కూడా కనబడిందండి. ముందుగానే మనం దేవుడి గూట్లో వినాయకుడి పూజ, తర్వాత గౌరీదేవి పూజ ఈ 2 చేసుకుంటాం కాబట్టి అక్కడ వరకు పూజ అయిపోతుంది. నైవేద్యానికి అరిసెలు కూడా పెట్టేస్తాం. ఆ తర్వాత ఇలా పాపను పిలిచి పాపకి చక్కగా పరికిణీ జాకెట్టు తొడిగి అప్పుడు ఈ అరిసెలను నైవేద్యంగా ఇవ్వాలండి తాంబూలంతో కలిపి. ఇప్పుడు మనం క్లుప్తంగా కథని కూడా తెలుసుకుందామండి. కన్య తులసమ్మ నోము కథ. ఒక చిన్నది సవతి తల్లి పోరు పడలేక కన్నతల్లి గారింటికి వెళ్ళిపోయినది. సవతి తల్లి ఆ పిల్లను తీసుకురమ్మని భర్తను వేధించింది. కానీ అతడందుకు అంగీకరింపక ఆమెనే వెళ్ళి తెచ్చుకోమని చెప్పినారు. ఇంక చేసేది ఏమీ లేక ఆ సవతి తల్లి పిల్లను తీసుకురావడానికి పిల్ల అమ్మమ్మ గారింటికి వెళ్తుంది. వెళ్ళి పిల్లను పంపమని ఎంతగానో అడుగుతుంది ఆ తాతగారిని. కానీ తాతగారు ఒప్పుకోలేదు. ఎన్నో నిష్ఠూరాలు చేయటం వలన ఆ పిల్లని పంపించటం జరిగింది. ఒకానొకనాడు తులసమ్మకు పూజ చేసుకునేను. అది చూసి ఆ పిల్ల సవతి తల్లి వెళ్ళిన వెంటనే అరిసె ముక్కను నైవేద్యం పెట్టి తులసమ్మను పూజించెను. ఆ చిన్నదాని భక్తికి మెచ్చి తులసమ్మ ప్రత్యక్షమై, చిన్నదానా, నీవు పూర్వజన్మలో కన్య తులసమ్మ నోము నోచి ఉల్లంఘన చేసితివి. అందుకనే ఈ జన్మలో నీకు తల్లి లేకపోయినది. అందుచేతనే
నీవు కష్టములు పడవలసి వచ్చినది, కావున నీవా నోమును నోచుకొని సుఖపడు అని సెలవిచ్చి మాయమైపోయారు. ఆ పిల్ల ఆ నోము నోచుకుని ఏడాది అయిన తర్వాత ఉద్యాపన చేసుకొనెను. అప్పటి నుంచి ఆమె సవతి తల్లి ఆమెకి ఎంతగానో ప్రేమగా ఉండి ఆమెను సొంత బిడ్డలాగా చూసుకున్నదండి. ఇదండి కన్నె తులసమ్మ గౌరీ నోము కథ. ఇప్పుడు ఈ కథకి ఒక ఉద్యాపన ఉంటుంది. ఆ ఉద్యాపన ఏమిటంటే, తులసమ్మకు 13 జతల అరిసెలను నైవేద్యం పెట్టి పూజ చేసుకుని ఒక కన్యకు తలంటి నీళ్లు పోసి పరికిణి రవికెల గుడ్డ ఇచ్చి అరిసెలతో వాయనం ఇవ్వనండి. దీంతో పాటుగా తాంబూలాన్ని కూడా వాయనం ఇవ్వాలండి. ఇదండి కన్య తులసమ్మ గౌరీ నోము కథ మరియు ఉద్యాపన. ఇలాగే ఆ పాపని కూర్చోబెట్టుకుని మేము చక్కగా పాద పూజ కూడా చేసుకున్నామండి. అంటే చిన్నపిల్లలకి బాలపూజ అని చేస్తాం కదా, అలాగే ఊహించుకుని ఇక్కడే అమ్మవారి రూపంగా ఆ పిల్లని అనుకుని మేము పూజ కూడా చేసుకున్నాం. అష్టోత్తరం చదువుకున్నాము, చిన్న చిన్న మంత్రాలు చదువుకుని అక్కడే అలాగే పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షంతులు వేసి పూజ చేసుకున్నామండి. ఇలా ఈ పూజని ముగించుకున్నానండి. దీంతో పాటుగా మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముందు రోజే పూజకి కావలసినవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నామనుకోండి, పూజ చాలా తేలిగ్గా అయిపోతుంది. ఇలా చేసుకుంటాం వల్ల అంటే తమలపాకులు, పువ్వులు, పళ్ళు, పసుపు, కుంకుమ, అక్షంతులు, గంధము ఇలాంటివన్నీ ముందుగానే సిద్ధం చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈ అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాం కాబట్టి మేమేం చేసాము, దీపారాధన కూడా చూపించాము, అగరబత్తి కూడా వెలిగించాం. చక్కగా పూజ అంతా ముగించుకున్న తర్వాత మంగళహారతి కూడా ఇచ్చామండి. దాని తర్వాత పరవన్నం నైవేద్యం పెట్టాను కదా, ఆ పరవన్నం నైవేద్యాన్ని ఈ చిన్న పాపకు కూడా తినిపించానండి. అరిసెలను కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నాను. ఆ పాపకి చిన్న పరికిణీ జాకెట్ కూడా కొన్నానండి. మొత్తం అన్నీ సిద్ధం చేసుకున్నాను కాబట్టి నోము చాలా తేలిగ్గా అయిపోయింది. అన్నిటికంటే ముందు సంకల్ప బలం ఉండాలి అని చెప్పారండి. అది కూడా ఉందేమో కాబోలు, అందుకనే నోము చాలా దిగ్విజయంగా జరిగిందండి. ఇదిగోండి అరిసెలు వాయనం ఇస్తున్నా. వాయనం ఇచ్చేటప్పుడు 2 మంత్రాలు నేనే చెప్పవలసి వచ్చింది, చిన్న పాప కాబట్టి. ఇది పరికిణీ జాకెట్, తాంబూలము, తనకి ఇష్టమైన రబ్బర్ బ్యాండ్లు అవన్నీ కూడా అందులోనే పెట్టి ఇచ్చేసానండి. ఎంత సంతోషపడిందో, ఆ చిన్ని మొహం చక్కగా నవ్విందండి. ఇదిగోండి మంగళహారతి కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అందుకని అది కూడా ఇచ్చానండి. ఇది అయిపోయిన తర్వాత పూజ మొత్తం అయిపోయింది. మనం అక్షంతులు కూడా వేయించుకున్నామండి ఆ బుడ్డి పాప చేత. చూడండి ఆ బుడ్డి పాదాలకి పసుపు రాసి పారాని పెట్టి ఆ పాదాల చుట్టూ పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షంతులు ఉండడం ఎంత నిండుగా ఉన్నాయో. ఇది కదండి బాలపూజ అంటే. ఎంతో అదృష్టం ఉంటే తప్పించి ఇలా చేసుకోలేం కూడా చెప్పాలంటే. ఇదండి ఇవాల్టి వీడియో, కన్య తులసమ్మ గౌరీ నోము ఉద్యాపన చిన్న వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటుంది మీ లక్ష్మీ ప్రసన్న. అంతవరకు ధన్యవాదములండి.